ఈ గ్రేటర్ ఎన్నికలలో కొంత పాత కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు వాళ్ళు బాధపడుతున్నారు. కొత్త వాళ్ళకి ఇచ్చారని దీన్ని సమన్వయం చేసేందుకు పాత వాళ్ళకు కూడా ఇవ్వాలని ఇమీడియట్లీ అధిష్టానానికి విన్నవిస్తూ ఈ మీడియా ద్వారా ఇచ్చేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫు కింద ఈ కార్యకర్తల మూకుమ్మడి రాజీనామాకు నాకు ఇప్పుడు పత్రాలు ఇచ్చారు. దీన్ని అధిష్టానానికి తీసుకెళ్ళి అందరికీ కార్యకర్తలకు నాయకులకు మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీ తరఫు కింద అందరికీ న్యాయం అయ్యేట్టు నేను ఇమీడియట్ శక్తివంతం లేకుండా ప్రయత్నం చేసేందుకు భారతీయ జనతా పార్టీ కన్వీనర్ మల్కాజ్గిరి కింద నేను ప్రయత్నం చేసి ఈ సమస్యను తీసుకొస్తానని మీడియా ముందు మీకు తెలుపుతున్నాను. 30 సంవత్సరాల నుండి 6 నిమిషాలు కష్టపడుతూ భారతీయ జనతా పార్టీని ఈ స్థాయికి తీసుకొస్తే మాకెవ్వరిని సంప్రదించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా టికెట్లు పంచుకోవడం అది సబబైన మాట కాదు. దానికి నిరసనగా మేము రిజైన్ చేస్తున్నాం. జరుగుతున్న పరిణామాలను మేము దృష్టిలో ఉంచుకొని మల్కాజ్గిరి అసెంబ్లీకి చెందినటువంటి అందరం డివిజన్ ప్రెసిడెంట్స్ము అలాగే మా జిల్లా నాయకులు అందరము కలిసి మూకుమ్మడిగా రాజీనామా చెయ్యాలని చెప్పేసి తీర్మానించడం జరిగినది. అధిష్టానం జాగ్రత్తగా దీన్ని గుర్తులో పెట్టుకొని మాకు మా సీనియర్ నాయకులందరికీ మల్కాజ్గిరిలో మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈరోజు మూకుమ్మడిగా భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి శాఖ నుంచి మూకుమ్మడి రాజీనామాలు చేయడానికి తీర్మానించుకున్నాం. దయచేసి న్యాయం చేయాలి. ఆలోచించుకోండి. కష్టపడ్డాం, ఫలితం దక్కాలి. మాదే ఫలితం. చెట్టును పెంచాం మేము, పండు మాకే కావాలి. వేరే వాళ్ళు వచ్చి తీసుకుపోవాల్సిన అవసరం లేదు. మా దగ్గర కూడా ఆ సత్తా ఉంది. గెలుచుకొని చూపిస్తాం. మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. మాకు ఒక అధిష్టానం అవకాశం ఇవ్వండి. మీ ఇష్టానుసారంగా చేసుకోవడానికి ఇదేమన్నా సంతలో అమ్ముడు కూరగాయల ఏమనుకున్నారు రాయొద్దండి. మా ఆత్మాభిమానాన్ని దెబ్బ కొడితే ముందు ముందు భారతీయ జనతా పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున అందరము ఏకగ్రీవంగా తీర్మానించుకొని మేము దేనికైనా రెడీగా ఉన్నామని చెప్పి చెప్పడం అయినది.